మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో ఆరోగ్యం ఆనందం తీసుకువచ్చి వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆకాంక్షించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 12 నుంచి 15 వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభ తరుణంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకు అత్యంత ఆనందం తెస్తుందన్నారు. రైతు తాను చెమటోడ్చి పండించిన పంటలు చేతికి వచ్చి రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. దీన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వివిధ జాతులు, తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఎంపీలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో సంక్రాంతి సంబరాల కమిటీ కన్వీనర్ రామకోటయ్య, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు మేడపాటి రవీంద్రనాథ్, ఎంపీ భార్య మైథిలి తదితరులు పాల్గొన్నారు. మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఒక ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచితమే, ఇక్కడ ఏది కూడా మరి డబ్బుకి కొనబడదు. బట్టలు మాత్రం, ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఖాదీ, వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ₹1 తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్ కి లేదు. సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి. సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఉండటం జరుగుతుంది. మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, వీవర్స్ కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావలసిన ప్రతిదీ మరి సామాన్య ప్రజలకు లభించేలా కనీసం 4 గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్లేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన.